హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ సాంస్క్రిట్ మోడల్ పేపర్ అయితే చూస్తున్నాము. న్యూ సిలబస్ అనమాట. ఇది బుక్ అంతా క్లియర్గా మారడం జరిగింది, చేంజ్ అయింది. కాబట్టి సిలబస్ అంతా కూడా ఖచ్చితంగా మంచిగా చదవాలి, లేదంటే ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఈ వీడియో ఈ మోడల్ పేపరే కాదు, మేము అన్నీ కూడా వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఆన్సర్స్ పెడతాము. ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ప్రతి ఒక్కటి కూడా పెడతాం మేము. గ్రామర్ కావచ్చు, శబ్దాలు కావచ్చు, అన్నీ పోయమ్స్ కావచ్చు, పోయం ప్రొనౌన్సియేషన్ కావచ్చు, ధాతువులు, ఇలా తర్వాత సందులు కావచ్చు, సమాసాలు, ఇవన్నీ కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఒక్కరికి షేర్ చేసినా నాకు సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళకి లైక్ చేయండి. సో ఆల్ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ ఇది. సో సాంస్క్రిట్ సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి. సో ఇక్కడ చూస్తున్నాం మనం, నోట్ అని ఉంది, సూచన అని ఉంది. ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ దశమ ప్రశ్నా సంస్కృత భాషామేవ సమాధేయ. అంటే 2, 3, 4, 5, 10 రోమన్లు ఖచ్చితంగా సాంస్క్రిట్లోనే రాయాలి అని ఇచ్చినాడు ఇక్కడ. సో మిగతావి మనం తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. ఇవి కాకుండా మిగతావి ఏవైతే ఉంటాయో అవి. సో ఇప్పుడైతే ప్రథమో భాగ ఉంది, ఫస్ట్ పార్ట్ అంటారు దీన్ని. 25 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ శ్లోకాలు చూడొచ్చు. ఫస్ట్ రోమన్లో ద్వౌ శ్లోకవు పూరయిత్వ భావం లిఖత. 2 శ్లోకాలు రాసి భావం రాయండి. ఒక్కొక్క దానికి 3 మార్కులు ఉంటాయి. శ్లోకం భావం 6 మార్క్స్. తర్వాత రోమన్ నంబర్ 2కు సంబంధించి చూసినట్టయితే ద్వౌ సంపూర్ణ శబ్ద రూపాన్ని లిఖత. ఇక్కడ శబ్దాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం ఆల్రెడీ చదువుకొని ఉంటాం కాబట్టి, డిగ్రీ ఫస్ట్ సెమ్లో ఉన్నా కూడా చదువుకొని ఉంటాం కాబట్టి ఇలా శబ్దాలు వస్తాయి. 2 శబ్దాలు రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ ధాతు రూపాలు ఉంటాయి. ద్వౌ ధాత్వోహో నిర్దిష్ట లకార సర్వరూపాన్ని లిఖత అనుంది. సో ఇవి కూడా మనం క్లియర్గా రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకు ధాతువులు వస్తాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి చతుర్నాం నామ నిర్దేశపూర్వకం విగ్రహ వాక్యాన్ని లిఖత. సో విగ్రహ వాక్యాలు రాయండి. ఏంటి విగ్రహ వాక్యాలు అని ఇచ్చాడు ఇక్కడ. నామని విద్వాన్ ప్లస్ లిఖతి, విద్వాన్ లిఖతి. సో ఈ విగ్రహ వాక్యాలోని ఇక్కడ తప్పు ఉంది. ఇది ఆల్రెడీ సందులు కాబట్టి వీటిని కలిపి సంధి పేరు రాయాలన్నమాట. చూడండి, విగ్రహ వాక్యాలని వాళ్ళే తప్పిచ్చారు. సమాసాలకు మాత్రం విగ్రహ వాక్యాలు అంటారు. సో ఇవి సందులు అనమాట. ఒకదానికి 1 మార్క్ ఉంటుంది, కలిపి సంధి పేరు రాయాలి. 5వ రోమన్లో చతుర్నాం నామ నిర్దేశపూర్వకం సందత్త. ఇక్కడ చూడండి, ఈ సందత్త అనేది దీనికి ఇవ్వాలన్నమాట, కలపండి అని. ఈ విగ్రహ వాక్యానికి సంబంధించి ఇక్కడ ఉండాలన్నమాట. ఈ విగ్రహ వాక్యాన్ని అనేది ఇక్కడ ఉండాలి, సందత్త అనేది ఇక్కడ ఉండాలి. బై మిస్టేక్ వల్ల అటు ఇటు రావడం జరిగింది, బుక్ ప్రింట్ మిస్టేక్ అనమాట. సో ఇవి సమాసాలకు సంబంధించి అనమాట. ఈ సమాసాల పేర్లు రాయాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఇవి కూడా నేను సమాసాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది కాలేజీకి వెళ్ళకోకుండా పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏదో జాబ్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసమైతే ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే కాలేజీకి పోయి తెచ్చుకోలేని మార్క్స్ నేను నా వీడియోస్ ద్వారా తెప్పించాలని ట్రై చేస్తుంటాను ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి. సో ఇక్కడ ద్వితీయ భాగ అంటారు, 50 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, 6వ రోమన్ ద్వయో ఆంధ్ర భాషాయాం ఆంగ్ల భాషాయాం వా అనువదత. ఇలాంటివి ఇస్తారు మనకి, పోయం రూపంలో కానీ ఇలా ఇస్తారు. ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వాలన్నమాట. అంటే ఆంధ్ర భాషలో కంటే తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. ఇలా వచ్చినప్పుడు మనం వీటిని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రాయాలనేది. ఖచ్చితంగా ఒక్కరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే పూర్ పీపుల్ కోసం నేను చాలా కష్టపడుతూ ఉంటాను. వాళ్ళ కోసం నేను ఎంతవరకైనా వీడియోస్ చేయడానికి రెడీగా ఉంటాను. ఇంకోటి ఏంటంటే, అర్థం కాని విషయాన్ని ఏదైతే ప్రిన్సిపల్స్కి సంబంధించి కానీ, లేకుంటే బోర్డు యూనివర్సిటీకి సంబంధించి కానీ ఏవైనా సమస్యలు ఉంటే వాళ్ళని క్లియర్గా నేను డౌట్ చెప్పినా కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసిన వాటికి నేను టైం ఉన్నప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట. కొంతమందికి తెలియదు యూనివర్సిటీ ఎట్లా ప్రాసెస్ అవ్వాలి. సో డిగ్రీ రాయాలంటే దాదాపు యూనివర్సిటీకి వాళ్ళు వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు. సో సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయినప్పుడు కావచ్చు. సో ఇలాంటి విషయాలన్నీ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట వాళ్ళతో. సో రోమన్ నంబర్ 7 ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. ఇవి 2 ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి, 1 రాయాలి రోమన్ నంబర్ 7లో.
రోమన్ నెంబర్ 8 కూడా 2 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి రాయాలి, 8 మార్కులు ఉంటాయి. సో రోమన్ నెంబర్ 9లో కూడా ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి రాయాలి. అంటే మనం 3 ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది పెద్దగా. నెక్స్ట్ రోమన్ నెంబర్ 10లో చతుర్నాం లఘు సమాధానాన్ని లిఖిత. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. మనం ఇంటర్మీడియట్లో 2 మార్క్స్, ఫస్ట్ ఇయర్లో 2 మార్క్స్ చదివే ఉంటాం. అలాగా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. 2 మార్క్స్ వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి సంబంధించిన ఆ వర్డ్కి తెలుగులో ఎలా ఉంటుందో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తుంటున్నా. సో ఇక్కడ చూడవచ్చు మనం చతుర్నాం ససందర్భం వ్యాఖ్యాత 4ంటికి సందర్భ సహిత వాక్యాలు రాయండి. ఈ సందర్భ సహిత వాక్యాలు కూడా ఏవి ఇంపార్టెంటో, ఏవి ఎలా రాయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆంధ్రప్రదేశ్ డిగ్రీ సెకండ్ సెమ్ సాంస్క్రిట్ న్యూ సిలబస్ సంబంధించి మోడల్ పేపర్. సో ఆల్ యూనివర్సిటీకి సంబంధించి. సో దయచేసి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.